ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక డెసిషన్కి రాబోతున్నట్టు తెలిసింది. తొందరలోనే మీటింగ్ కాల్ ఫర్ చేస్తున్నారు. అది పిఎస్యు బ్యాంక్స్ మళ్ళీ ఒకసారి మర్జర్కి దారితీస్తున్నాయని తెలుస్తుంది. పిఎస్యు బ్యాంక్స్ 27 ఉండే పిఎస్యు బ్యాంక్స్ని 12కి కుదించారు. 2020లో జరిగింది ఇది. గుర్తుపెట్టుకోండి, నేను ఇప్పుడు చెప్పేది పిఎస్యు బ్యాంక్స్ మర్జర్ గురించి. పిఎస్యు బ్యాంక్స్ ప్రైవేటైజేషన్ కాదు. ప్రైవేటైజేషన్ ఇది సెపరేట్ సబ్జెక్ట్. ఇప్పుడు ఈ పిఎస్యు బ్యాంక్స్ మర్జర్ జరిగితే ఇప్పటి వరకు ఉన్న డీటెయిల్స్ ప్రకారం ఇండియాలో ఓన్లీ 2 బ్యాంక్స్ మాత్రమే కార్పొరేట్ స్థాయిలో ఉండి, వరల్డ్ రిపోర్ట్స్ ప్రకారం మన ఇండియా నుంచి ఓన్లీ 2 బ్యాంక్స్ మాత్రమే ఎంపికైంది. అది ఒక హెచ్డిఎఫ్సి బ్యాంక్, రెండోది ఎస్బీఐ. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు తీసుకునే ఈ డెసిషన్ వికసిత్ భారత్ ప్రోగ్రాంలో వన్ ఆఫ్ ది కీ డెసిషన్స్గా మారబోతుంది. అండ్ 27 నుంచి 12 తీసుకొచ్చారు. 12 బ్యాంక్స్ నుంచి ఇంకెన్ని బ్యాంక్స్ తీస్తారు? గవర్నమెంట్ ప్రపోజల్ అయితే ఇంకా ఒక 3 పెద్ద బ్యాంకుల్ని, హ్యూమోజనస్ బ్యాంక్స్ని తయారు చేయాలి, అవి ప్రపంచం మొత్తం తెలియాలి అన్న సంకల్పంతో ముందరికెళ్తున్నారు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నేను ఈ వీడియో చేసింది ఒకే ఒక దానికోసం. పిఎస్యు బ్యాంక్స్లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేద్దామో అనుకుంటున్నారో వాళ్ళు కాస్త జాగ్రత్త పడి ఏవే బ్యాంక్స్ బాగున్నాయి, వాటి గురించి రిజల్ట్స్ వెరిఫై చేసి, దాని పిఈ రేషియోని వెరిఫై చేసి, అవన్నీ అయిన తర్వాతే మీరు డెసిషన్ తీసుకోవడం బెటర్ అని నా ఉద్దేశం. థ్యాంక్ యూ.